చర మూలధనాన్ని ద్రవ్య మార్కెట్ సమకూరిస్తే స్థిర మూలధనాన్ని మూలధన మార్కెట్ సమకూరుస్తుంది. ద్రవ్య మార్కెట్లో బ్యాంకింగ్ ఉంటుంది, మూలధన మార్కెట్లో వాస్తవానికి పారిశ్రామిక విత్త సంస్థలు ఉంటాయి, స్టాక్ మార్కెట్ ఉంటుంది. ద్రవ్య మార్కెట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తే మూలధన మార్కెట్ని సెబీ కంట్రోల్ చేస్తుంది. అంటే పరిశ్రమలు తమకు కావలసిన విత్తాన్ని పారిశ్రామిక విత్త సంస్థల నుండి కూడా సమకూర్చుకుంటాయని చెప్తున్నాం. మన దేశంలో చూస్తే IFCI ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత పారిశ్రామిక విత్త సంస్థ. ఈ భారత పారిశ్రామిక విత్త సంస్థ IFCIని 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి విత్త సంస్థ. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి విత్త సంస్థ IFCI. ఇది పరిశ్రమలకు మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది IFCI. ఇక్కడి నుంచి కూడా పరిశ్రమలు తమకు కావాల్సిన విత్తాన్ని సమకూర్చుకుంటాయి.